ముక్తి రెండు విధాలు: సద్యోముక్తి, క్రమముక్తి. సద్యోముక్తి అంటే తత్క్షణ ముక్తి. సద్యోముక్తిని కోరుకునే యోగి పాదమూలము అంటే మడమతో, మూలాధారము అంటే గుదస్థానము చక్రాన్ని నొక్కి ఉంచి ప్రాణవాయువును బిగబట్టి నాభి వద్దనున్న మణిపూరక చక్రాన్ని తీసుకొని పోతాడు. అక్కడి నుండి హృదయస్థానమందున్న అనాహత చక్రానికి, అటు నుండి వక్షస్థలంలోనున్న విశుద్ధ చక్రానికి, తాలు మూలానికి, అక్కడి నుండి భృకుటిలోనున్న ఆజ్ఞా చక్రానికి ప్రాణవాయువును తరలిస్తాడు. ఆ పైన సప్తద్వారాలైన కండ్లు, చెవులు, నాసికను, నోరును మూసుకొని ఏ కోరికలు, ఆలోచనలు లేనివాడై అర్ధముహూర్త కాలం ఇంద్రియాలతో ఎలాంటి సంపర్కము లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు. పిమ్మట బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని బ్రహ్మములో లీనమవుతాడు. తర్వాత క్రమముక్తి ఎలా ఉంటుందంటే, దేహత్యాగ సమయంలో